333వ కీర్తన 333వ కీర్తన పశ్చాత్తాపము పొందుమా జీవమని ప్రభుని సన్నిధికి.
ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్యం చదివించబడను. మొదటి బైబిల్ పాఠముగా 2వ రాజులు 2వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. 2వ రాజులు 2వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. యెహోవా సుడిగాలి చేత ఏలియను ఆకాశమునకు ఆహారమును చేయింపబోవు కాలము ఏలియను ఎలీషాయు కూడా గిలాదు నుండి వెళుతుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండి ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరగను దనును మీరు ఊరకుండా అనను. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను మరి ఒక ఎర్కోకు పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండు మరి ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనను కనుక వారిద్దరూ ఎరుకో ప్రయాణం చేసి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళేది. ప్రవక్తల శిష్యులలో 7 మంది దూరమున నిలిచి చూస్తుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గరకు తీసి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యూతలకు అవతలకు విడిపోయేది కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేది. వారి దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషా చూసి నేను నీ యుద్ధ నుండి తీయబడిన ఉనుకు ఈ కొరకు నేనేమి చేయను దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మ 2 పాలు నీ నీటికి వచ్చినట్టు దయచేయమని జరగబడిన వాక్యం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు చదువుకున్నాం. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 1 నుండి 11 వచనములు చదువుకున్నాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించటకు
ఎటుపడినా అటు నడిపించబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడూ యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు యొక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరిచే వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేసే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనను వీటన్నింటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పరిశీలిస్తూ కార్యశక్తి కలుగజేస్తున్నారు. దేవుడి యొక్క మాటలు మన ఆత్మలను ఆశీర్వదించి దీవించును గాక. సువార్తల పాఠంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 12 నుండి 27 వచనముల దేవుని వాక్యం విన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుండి 27 వరకు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలెననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన జరిగిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహితులు. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకోండి. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోలేదు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొనరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామం నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయదు. నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం లేకపోదు. ఇప్పుడైతే వారి పాపమునకు మించలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపం లేకపోవు. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి ద్వేషిస్తున్నారు. అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించింది అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగేది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్షిస్తాను.
మీరు మొదట నుండి నా యొక్క ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిస్తారు. దేవుడి కొద్ది వాక్యం మన అందరూ సిగ్గుతుందండి. తిరిగి మనమందరం కలిసి 243వ కీర్తన పరిశుద్ధాత్మను కోరు మా శివమ నీవు ప్రభుని సన్నిధి కేలుమా అనే కీర్తన పాడుతుందాం. 243వ కీర్తన.
పరిశుద్ధాత్మైనటువంటి మా ప్రేమగల తండ్రి, నీ పునరుత్థాన దినమున నీ పునరుత్థాన సన్నిధిని అనుభవించే కృప మాకిచ్చి మమ్మల్ని అందరినీ నీ సన్నిధానం తీసుకుని వచ్చిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ వాక్యం మేము ధ్యానించుకొచ్చినవి నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ఇటు వాక్యం మా తండ్రి మా జీవితంలోకి వెలువడినట్టు సహాయం చేసి వినగలిగే చెవులను, అంగీకరించే మనస్సును, అనుసరించే జీవితాన్ని ప్రసాదించి నీ ఆత్మచేత నింపమని నీ దీనదాసులైన నన్ను నీ సులువతను మరుగుపరిచేయండి. నా ద్వారా నీ స్వరాన్ని వినిపించుకోమని క్రైస్తవులను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నన్ను ప్రియులారా, ప్రియాదేవుని సంగమా, మరి ఉదయకాల వేళ దైవాలకు వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మిమ్మల్ందరినీ మీ యొక్క కుటుంబాల దేవుడు దీవించి దానికి పరిశుద్ధ విధానంలో జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులారా, మరి ఈ దినంగా మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం చూడకముందు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏదో మరి కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధానంలో మన వారమంతా కూడా పనులు చేసుకుని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో ఆనందించి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది వెళ్ళాలనే తపనతో మనం ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి అవన్నీ మర్చిపోయి దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడుతూ మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇందులో మన యొక్క సిఎస్ఐ అంశం ప్రకారం పరిశుద్ధాత్మ వరములో క్రైస్తవ సంఘం యొక్క దర్శనం, పరిశుద్ధాత్మ వరణంలో క్రైస్తవ సంఘం యొక్క దర్శనం, గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ వన్ మిషన్. ఏంటి అసలు ఈ మాటలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ వరాలేంటి, సంఘం యొక్క మిషన్ లేదా దర్శనం ఏంటి అని మనం తలచినప్పుడు చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే వరాలు అనేటువంటి మాటకి ఏంటంటే టాలెంట్. ఐటీఐ తెలిసినటువంటి విద్యార్థులకు మనకందరూ తెలుసు, మనం ఈ యొక్క జెస్కాలని గేట్ నెంబర్ 5 వస్తుంది. మనకి ఇక్కడ గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ కేంద్రం అని కనిపిస్తుంది. ఐటీఐ వెళ్ళినటువంటి విద్యార్థులకు మొట్టమొదట ఎవరైతే ఒకవేళ ఈ యొక్క టర్నర్ ఫిట్టర్ వర్క్ చేసేటటువంటి వారికి ఏం చేస్తారంటే ఒక
ఇనుప కడ్డినిచ్చి బాబు దీన్ని టర్న్ చేసి అనగా నీకున్నటువంటి టాలెంట్స్, వరాలు, తలంతులు వాడుకొని దీనిని కలిగేటటువంటి అనగా నీ నైపుణ్యతను ఉపయోగించి స్కిల్స్ మరగా ఏ నైపుణ్యతనైతే వినియోగించి ఆ నైపుణ్యత ద్వారా ఇది ఏ మిషన్కి అయితే సరిపోతుందో, ఏ దానికైతే ఉపయోగపడాలనుకుంటున్నావో దానికి ఉపయోగపడేటట్లు నువ్వు చేయవలసిన పని అని చెప్పేసి ఆ యొక్క ఇన్స్ట్రక్టర్ మరి ఆ యొక్క కుమారుడికి లేదా విద్యార్థికి చెప్తుంటారు. అప్పుడు ఆ యొక్క విద్యార్థి చేసేటటువంటి పని ఏంటంటే తప్పకుండా నేను ఈ యొక్క ముడి సరుకును లేదా నాకు ఇవ్వబడే ఈ యొక్క ఇనుప ఖనిజాన్ని నేను సరైన విధంగా చేసి దాన్ని ఫైల్ ద్వారా లేకపోతే ఇంకేం చేయడమా, శుద్ధి పెట్టి కొట్టడమా, ఏం చేయాలో అదంతా చేసి దీని యొక్క సాధనంగా ఉపయోగిస్తానని తాను ప్రయాసపడుతున్నాను. మరి ఈ దినంలో క్రైస్తవ సంఘానికి పరిశుద్ధ వరాలు, ఆ వరాలు కూడా అలాంటివి. అనగా మనకు ఈ యొక్క వరములు అనేటువంటివి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తలాంతులు. మన తలాంతులు అనేటువంటివి ఎలా ఉన్నాయి, ఈ వరాలు ఎట్లా ఉన్నాయి అని మనం ఒకవేళ కలుసుకుంటే పరిశుద్ధులు పౌలు ఏమంటాడంటే ఈ తలంపులను ఒకవేళ మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి గమనిద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ దయచేసి తీయాలి. ఎందుకంటే మనం బైబిల్ పట్టుకొని వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ బైబిల్ ద్వారా వాక్యం నేర్చుకోవడానికి మనం బైబిల్ పట్టుకొచ్చుకుంటున్నాం. మరి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, మాకు చెప్పినటువంటి వారికి మాకు కూడా తృప్తి అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయం గమనించాలని నేను బాగా చూస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి గమనించమండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. అనగా మనకు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతనే ప్రభువు మన రక్షకుడు, ప్రభువు నా దేవుడు, ప్రభువు నా సజీవుడు, ప్రభువు నా కొరకు మరణించినాడు, ప్రభువు నా కొరకు తన ప్రాణం పెట్టినాడు అనేటువంటి ఆ యొక్క విధానంలోకి మనం వస్తాం. కానీ మనది రాకముందు మొట్టమొదట పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధత విషయం ఒకవేళ కలిస్తే 830 సార్లు రాయబడింది. కేవలం మరి మోషే గ్రంథంలోనే అనగా పంచఖండాలలో 350 సార్లు పరిశుద్ధత గురించి రాయబడేటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. మరి అంతేకాకుండా ప్రియులారా, ఎందుకంటే ఈ పరిశుద్ధత అనేది అనుకుంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక భావం విధానం ఏంటంటే ప్రత్యేకించబడడం. అనగా ఈ లోకంలో నుంచి కానీ, సంఘంలో నుంచి కానీ, సమాజంలో నుంచి కానీ మనం ప్రత్యేకించబడి ఆ వారం చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క కార్యములు పొంది మనం లోకానికి, సంఘానికి ఒక పనిముట్లుగా వాడబడాలి. మనకి ఇవ్వబడినటువంటి వరాలు, మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు మనం ఒక పనిముట్లుగా వాడబడి దేవుని సంఘంలో, సమాజంలో సేవ చేసేటువంటి విధానం దేవుడు మనకి ఇచ్చినాడని జ్ఞాపకం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ప్రియులుగా కొద్ది మందికి వచ్చే వరకు ఈ పరిశుద్ధాత్మల గురించినటువంటి మాటలు మనం చూసుకుంటే 250 సార్లు రాయబడేది. మరి దాంట్లో కాకుండా పరిశుద్ధాత్మని మాటలు చూస్తే 94 సార్లు రాయబడేది. కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ప్రత్యేకత, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గొప్పతనం, పరిశుద్ధాత్మ యొక్క జీవిత విధానం కలిగినటువంటి విధానానికి మన దేవుని యొక్క శరణాలు ప్రియులరా మనకు ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అందువరకు పౌలు అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏమంటాడండి? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. అంతే. అనగా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు చేయడానికి మనం క్రీస్తు వారం కావాలి. ఎందుకంటే నేటి దినాల్లో ఈ పరిశుద్ధాత్మ వరాలను 4 నెలలు తెలిసి ఏమంటారంటే మరి దాన్ని ఒక రకంగా చూసి దేవదూషణ చేస్తున్నటువంటి వారు, మరి పరిశుద్ధాత్మను మరి ఎక్కిరిస్తున్నటువంటి వారు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే యేసుప్రభు పరిశుద్ధాత్మను మోసపుచ్చకండి అని రాసినారు.
పరిశుద్ధాత్మలో మోసపుచ్చకండి. అనగా పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటివి మోసపుచ్చేటటువంటి కాదు. కానీ దేవుని సంఘంలోనూ సమాజంలోనూ వారి దేవుని మహిమాత్మై మన జీవితాలు కొనసాగించబడమే మన దేవుని యొక్క సంకల్పంలో దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప వరం అని జ్ఞాపకం చేస్తున్నాడు. కావున ప్రేరణ పరిశుద్ధాత్మ వరముల ద్వారా మొట్టమొదట కలిగేదంటే శక్తివంతులం అవుతున్నారు, లేదా మనకు మార్పు వస్తుంది. శక్తివంతులం కావడం లేదా మొట్టమొదట మార్పు రావడం. ఎందుకు మనం మార్పు రావాలి అని మనం గమనించుకుంటే మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠంలో రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం 1:9 వచనం చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, ఇద్దరు దైవజనులు. మొట్టమొదట ఏలియా ప్రవక్త, అదొక ఎలీషా ప్రవక్త, ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. మరి ఏలియా ప్రవక్త యొక్క జీవిత విధానం మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వం 650 మొదలుకొని ఆ సమయంలో ప్రవచించినటువంటి ప్రవక్త, ముఖ్యంగా అహాబు రాజు యెజెబెలు రాణి యొక్క సమయంలో మన ఆయన ఇశ్రాయేలు జనాంగానికి బోధ చేసినటువంటి ప్రవక్త. కాబట్టి మన ఆ విధంగా ఉన్నటువంటి ప్రవక్త తన యొక్క జీవితంలో ఏంటంటే అప్పటికి తాను పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. అందుకనికి ఎలీషా అడుగుతాడు, అయ్యా నీవు నిజంగానే ఈ లోకంలో నడిస్తే, ఈ లోకంలో నుంచి నువ్వు వెళ్ళిపోతే ఈ సమాజానికి సంఘానికి నువ్వు చూపినటువంటి వరాలు ఇది ఉన్న ఆత్మ దయచే అందుకని రెండంతలు చాలు, ఒక్కటి కాదు కానీ రెండంతల వరవస్తు మాత్రం నాకు చాలు అనే మాట జ్ఞాపకం. ఎందుకంటే ఏలియాకున్నటువంటి ప్రత్యేకత, ఏలియాకున్నటువంటి శక్తి ఏంటో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాండి. రాజు మొదటి గ్రంథం ఎందువరకు ఏలియాను దేవుడు అంతగా మరి ఆ మాటలు అనిపించడానికి, లేకపోతే ఎలీషా ప్రవక్త ఏలియాను మరి అనుసరించడానికి కారణం ఏంటి అని ఒకవేళ కలిస్తే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3 మనం చదువుకున్నాం. మనం ఒక మాట చూద్దామని ప్రయత్నిస్తే ఈయన మరి ఒక మాట మనం చూస్తే 7వ వచనంలో ఉపాధ్యాయ మార్గంలో పూర్తిగా ఏలియా అతను ఎదుర్కొన్నాడు, ఉపాధ్యాయులను ఎదుర్కొని నమస్కారం చేసి నా ఏళ్ళవాడమైనటువంటి ఎలీషావు నేనే కదా అని అడగగా అందుకు నేనే అని చెప్పి నీవు నీ ఏళ్ళవాడి దగ్గరకు పోయి ఏలియా ఇక్కడ ఉన్నాడని తెలియజెప్పమన్నాడు. మరి అక్కడ చెప్పిన తర్వాత చేసినటువంటి పని ఏంటంటే మరి 19వ వచనం చూడండి. అయితే అప్పుడు నీవు ఇశ్రాయేలు వాళ్ళందరినీ యెజెబెలు పోషించుతున్న బయలుదేవతల ప్రవక్తలను 470 మందిని, అక్షయరామి దేవి ప్రవక్తలైన 470 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతములకు విలువమని చెప్పండి. వీళ్ళరా ఇక్కడ ఒక ఛాలెంజ్ జరుగుతుంది. ఏలియా ఒక్కరు 470 మంది యెజెబెలు రాణి పోషిస్తున్నటువంటి బయలు ప్రవక్తలు, అనగా ఒక రకంగా దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి విరోధంగా కార్యం చేస్తున్నటువంటి వారు, దేవుని యొక్క సంఘాన్ని సమాజాన్ని వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ 470 మంది ప్రవక్తలు దేవుని యొక్క సన్నిధిని దూరంగా ఉంది. మరి ఏలియా మాత్రం దేవుని సన్నిధానంలో ఒక్కడే నిలబడ్డాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడంటే 470 మందితో అయ్యా నేను ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ నిజంగా మీలో పరిశుద్ధ కార్యాలు ఉంటే, మీలో దేవుని యొక్క శక్తి ఉంటే, దేవుని యొక్క వరాలు మీలో ఉంటే మీరు ఇదిగో ఈ నేను పెట్టినటువంటి యొక్క దానికి మీరు ఏమైనా చేయొచ్చు. ఈ యొక్క మరి బలిపీఠం పై ఉన్నటువంటి ఈ భక్ష్యంలో దయించి వేయాలని చెప్పేసి మరి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. 470 మంది ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన ఏది కూడా కాలేదు. అంటే ఏలియా ప్రవక్త అన్నాడు, మీ దేవుడు పండుకున్నాడేమో పిలవండి, మీ దేవుడు ఇంకేమైనా చేస్తున్నాడేమో పిలవండి, మరి మీ దేవుడు ఇంకేమైనా చేస్తున్నాడేమో చెప్పండి అని చెప్పేసి ఒక రకంగా చెప్పిన తర్వాత మరి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఒక్కసారి చూద్దామండి. 24వ వచనంలో రాజు మొదటి గ్రంథం 18వ వచనం, మరి 24వ వచనంలో తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు
కట్టలను తగలబెట్ట చేత ప్రత్యుత్తరం ఇచ్చిన ఆయనే దేవుడని నిశ్చయించిన రండని ఏలియా మరలా చెవులతో చెప్పగా జనులందరూ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది. మరి ఏలియా ఒక్కడే ఉన్నారు చూడండి. ఆయన ఒక్కడు ఉండి ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరూ చెప్తున్నాడు, అయ్యా మీరు ఏమన్నా చేయండి, మరి మీ యొక్క దేవుని సంఘాలను మీరు ప్రార్థన చేయండి చెప్పేసి ఒక ఛాలెంజ్ మరి వారికి వేస్తున్నాడు. రీజన్ మీద 30 వచ్చినకి వచ్చేవారికి ఏమంటాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయాలను నీ తట్టునకు తిరిగి చేయటమని ఈ జనులు తెలిసినట్లు నా ప్రార్థన అంగీకరించు. దేవా 450 మంది ప్రవక్తలు ఉన్నారయ్యా, వారే కాదు మనతో కలిసి ఇంకా ఇస్రాయేలు జనాంగం నేను ఎరగనటువంటి వారు ఎంతో మంది ఉన్నారయ్యా. మరి అలాంటప్పుడు వారి ముందర నిన్ను నేను బయటపడాలి, వారి ముందర నిన్ను నేను ప్రతిష్టపరచాలి. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి వరం, నాకు ఇచ్చినటువంటి స్థలం, నాకు ఇవ్వబడిన శక్తి, నాకు ఇచ్చిన గొప్ప ప్రార్థన జీవితం, ఇదిగో నీ ఎదుట నేను వీరిని కనపరచాలి. అనగా వీరి కన్నులను తెరవాలి, వీరి పాపాలను పడిపోయిన జీవితాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి వారి ముందట నాకు నీ శక్తిని మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వీళ్ళరా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. కారణం ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు ఇక్కడ ఉందండి శక్తి, నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందండి, నా దేవుడు ఎప్పుడు కూడా పొలం దగ్గరకు వాళ్ళ దగ్గర పొద్దున ప్రార్థన జరుగుతుందండి, పొలం వాళ్ళ దగ్గర పొద్దున స్వస్థత జరుగుతుందండి, నా లోపల ఏం చెప్తుందండి అని చెప్పేసి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఆల్వేస్ వీఆర్ డిపెండింగ్ సంబడి. కానీ దేవుడు నీకు కూడా ఒక వరం ఇచ్చినాడండి. దేవుడు నీకు నాకు అందరూ కూడా ఒక ప్రార్థన శక్తిని ఇచ్చినాడు. నీవు నిన్ను నన్ను బలపరిచి ఆ ప్రార్థన వరం ద్వారా అనేకులను దేవుని సంఘాలకు నడిపించేటువంటి శక్తివంతులుగా మరి ఏం చేయాలి నడిపించిన దేవుడు నిన్ను నన్ను నడిపించరా? నీకు నాకు ఆ శక్తి లేదా? ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దానికి స్కిల్ అనగా నైపుణ్యతను కనపరచడం లేదు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ ప్రార్థన అనేది కొద్దికాలం మటుకు కొద్ది సమయం మటుకు చేసేస్తే సరిపోతుంది, కారణంగా దేవుడు చేసుకుంటాడు. కాదు అండి, దేవుడు వాక్యం ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక అంతవరకు సహించువాడు ధన్యుడు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేస్తూ అంతవరకు సహించగలండి ఆ జీవిత విధానం క్రైస్తవ సంఘంలో దేవుని యొక్క సంఘాలలో ప్రేరణ మనకు కావాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మరణించినప్పుడు పరిశుద్ధాత్మ వరాలు కలిగినటువంటి మనం దానిని సరైన విధంగా మనం ఉపయోగించుకుంటే దేవుడు మన ఎడలో కూడా అద్భుతాలు చేస్తాడండి. ఎక్కడికో వెళ్ళాలి, పలానా ప్రజల దగ్గరికి వెళ్తేనే నాకు స్వస్థత కలుగుతుంది, పలానా ప్రజల దగ్గరికి పోతేనే నాకు కార్యం అవుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎప్పుడైనా కానీ మొట్టమొదటి నేను మోకరించి ప్రారంభం చేసుకుంటాను. దేవా నా కార్యం నువ్వు నెరవేర్చేవాడు అని చెప్పేసి ఏదైతే అనుకుంటానో దాన్ని ముందు పెట్టుకొని ప్రారంభం చేస్తాను. తప్పకుండా నెరవేర్చినాడు, ఎక్కడ కూడా నాకు భయం కలగలేదు. కారణం ఏంటంటే మనం ఒక్కరినే ఉండొచ్చు, మనం ఒక్కరినే ఉండేయచ్చు, మనం ఒక్కరిగానే జీవిస్తున్నచ్చు. కానీ నిన్ను నన్ను నడిపించేటటువంటి దేవుడు, నీతో నాతో ఉన్నటువంటి దేవుడు మర్చిపోయినా ఎంతో శక్తిమంతులై ఉన్నాడు. ఎందుకనగా మరి యొక్క చెప్పినటువంటి మాట, అయ్యా నీ జీవంతోడు నా జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను విడువను. ఎందుకంటే నీకున్నటువంటి శక్తి, నీకున్నటువంటి వరం నాకు రెండంతలుగా ఇస్తే చాలు, నేను కూడా ఈరోజు అద్భుతాలు చేస్తాను. కాబట్టి 470 మందిని ఎదిరించి వారి యొక్క జీవితాలు వారి కళ్ళను తెచ్చినటువంటి ఏలియా ప్రవక్త. మరి మనం కూడా సమాజంలో ఎంతో మంది దేవుని ఎరుగనటువంటి వారు ఉన్నారు, దేవుని తెలవనటువంటి వారు ఉన్నారు, దేవుని యొక్క వరాలను తెలవనటువంటి వారు ఉన్నారు. మరి నీవు నేను ఒక సాధనంగా ఉపయోగించబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఆవేదన లేకపోతే ప్రియులారా దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం చాలా మట్టుగా పనిచేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే మరొకసారి ఒక అమ్మ పోయి ఒక పాస్టర్ అడిగిందంట, అయ్యా నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థన ద్వారా మరి పరిశుద్ధాత్మ కార్యాలయం జరగడం లేదు అని అన్నారంట. అనగానే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా నేను కూడా ప్రొద్దున్నే లేచి నా కళ్ళజోడు నేను పెట్టుకుందే నేనేం చూడలేను కాబట్టి కళ్ళజోడు పెట్టుకున్నాను. కానీ
అవి లేవేమో అని చెప్పేసి అంతటా ఇల్లంతా వెతికినాను. చివరికి చూస్తారు ఎక్కడున్నాయి, నా కళ్ళకే ఉన్నాయి. అంటే మరి దేవుని యొక్క సంఘానంలో ప్రియులారా ఆ యొక్క పాత్ర అన్నమాట పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు నీతో ఉంటుంది, నీతో నేను జరుగుతుంది, నీలో ఉన్నది. కానీ నువ్వు దాన్ని సరైన విధంగా గ్రహించి దాని ద్వారా నువ్వు ఎలాగైతే అద్దాల ద్వారా చూపు పొందినావో, మరి ఏ విధమైన చూపు అయితే కలిగిందో, ఏ దృష్టి అయితే కనపడుతుందో, మరి ఆ దేవుడు నీతో ఉండి నేను నడిపించేటటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా దేవుని కార్యాలు జరగాలంటే, దేవుని యొక్క వరాలను మనం పొందాలంటే మొట్టమొదటి మనలోనండి ఆ యొక్క పరిశుద్ధాత్మను ఒక్కసారి మనం పైకి తీద్దాం. ఆ పరిశుద్ధాత్మని మన కలిగి నిలబడగా పరిశుద్ధాత్మ అనేది కేవలం నీవు నేను అనుకున్నటువంటి కాదు. మరి మా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అపోస్తల గ్రంథం 18 పౌలు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ ఎఫెసులో రాసిన పత్రిక 4వ అధ్యాయం. మరి ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం పరిశుద్ధాత్మ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, ఏం చేస్తాడు అని ఎప్పుడైనా మనం చూస్తే 4వ అధ్యాయంలో మరి 10వ వచనం ఒకసారి గమనించమండి. అది నుంచి కిందికి వచ్చిన తర్వాత ఒక మాట ఏమంటాడండి చూడండి. ఇక్కడ 12వ వచనం నుంచి మనమందరం విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారుడు కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణతను కలిగిన వారి వరకు ఆయన ఇలా నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించటకును ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువల్ల మనం ఇక మీదట మంచి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాముల చేత వంచనతోనూ తప్పు మార్పులను లాభ కుయుక్తోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పించబడినటువంటి ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అల్లాడుగా ఎరుగుటకున్నట్టు వారమైనట్టు ఉండగా ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలనకు మన విషయంలో వచ్చిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలను మనసులో పనిచేస్తున్నారు. మనము దేవుని ఏదైనటువంటి వాళ్ళలో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు నా ద్వారా జరుగుతాయని మనం విశ్వసించినప్పుడు సమస్యలు కూడా జరుగుతాయి. కానీ మన అక్కడ నానా విధాలుగా ఉన్నాయి. ఎందుకంటే కొందరు సమర్శించే వరం, కొందరికి వాక్యం చెప్పే వరం, కొందరికి ఎన్నెన్నో వరాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే వాటన్నిటి వదిలి పెడుతున్నాం. నేను చెప్పాలండి, చాలాసార్లు ఏమనుకుంటాం, నేనేం చేయాలండి, మరి ఎవరు చెప్తారండి? మనమే దేవుని యొక్క శక్తి ఉంది. ఎలాగైతే ఎంత ప్రవక్త శక్తి ఉంది, ఎంతో మందిని ఎదిరించి నయమాను పుస్తకాన్ని సైతం బాగు చేసినటువంటి వాడు చనిపోయేటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని అనగా ఎక్కడైతే మరి ఈ యొక్క కార్యక్రమ విద్వరాల యొక్క జీవిత విధానంలో మరి వారు కలిగినటువంటి కష్టాల్లో కూడా మరి ఏం ప్రవక్త ఎలాగైతే మరి కుమారుడు లేచినాడో ఎంత ప్రవక్త కూడా అదే కార్యం చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి చేత నింపబడడం. మరి ఇది మనమందరం కూడా శక్తి చేత నింపబడితే మనం కూడా అద్భుతాలు చేస్తామండి. కాబట్టి మనం ఆధారపడకుండా దేవుడి సంఘాల్లో దేవుడు నాయన అద్భుత కార్యం చేస్తాడని విశ్వాసంతో ముందుకు సాగాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటటువంటి జీవిత విధానం ఏంటంటే ప్రియులారా, మన లోపల ఒక గొప్ప వరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. దాని ద్వారా మనం సంఘంలో చేయవలసినటువంటి పనులు ఏంటంటే జ్ఞాపకం చేయవలసింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మరి ఇక్కడ కూడా కొన్ని వరాలు కనిపిస్తాయండి. మనం చదువుకున్నటువంటి పత్రిక భాగాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి మనం చూస్తే ఏదైనా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మ నచ్చరిచి జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకరికి ఒక ఆత్మ వలనే స్వస్థత వరమును, మరి ఒకరికి అద్భుతకరము చేసే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఈ విధంగా చెప్పుకుని పోతే ఆత్మను వివేచించడం విషయంలో నానా భాషలు మరియు భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడిందని చెప్పి మరి ఇవన్నీ చేసేటటువంటి కృపదేవుడు మనకి ఇచ్చాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇది నా ద్వారా కలుగుతుందా, నేను చేయగలనా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, ఆ యొక్క మార్పు కలుగ చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడని. కానీ నువ్వు ఒకవేళ
దేవుని సాధనంగా ఉండడం సిద్ధపడుతున్నావా? పరిశుద్ధ పౌరుడు ఒకప్పుడు తనకి ఏమీ తెలియకుండా క్రైస్తవ సంఘాన్ని హింసించి ఒక హంతకుడుగా బ్రతికినటువంటి వ్యక్తి, కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క వరాన్ని పొందినాడో, ఎప్పుడైతే తన కళ్ళ నుంచి పొరలు రాసివేయబడ్డాయో, ఏ దేవుడైతే పట్టుకున్నాడో అతను ఒక గొప్ప వరం కలిగింది ఏంటంటే, ఇతను జీవించేవాడను నేను కాదు, క్రీస్తునా ఎంత జీవిస్తాను. ఇన్ని దినాలు జీవించిన జీవితం వ్యర్థం. ఇన్ని దినాలు ఉన్నటువంటి తలాంతులు, ఇన్ని దినాలు నాకున్నటువంటి అధికార పత్రం సరైన సమాధానాన్ని పొందినటువంటి అధికార జీవితం అంతా కూడా వ్యర్థం. క్రైస్తవులు హింసించినటువంటి జీవితం అంతా కూడా వ్యర్థం. ఒక రకంగా నేను హింసిస్తున్నటువంటి వారిని అంతకుగా ఉన్నటువంటి జీవితం అంతా కూడా వ్యర్థం. కేవలం ఏంటంటే నేను పరిశుద్ధాత్మ వరాలను పొంది అనేక దేవుని యొక్క తల్లిని నేను కనపరచలేదండి, సహజంగా ఉపయోగించబడాలనేదండి తపనని తన్ను తాను దేవుడికి సమర్పించుకున్నాడండి. మన జీవితం దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ వరంతో కూడిన జీవిత విధానం దేవుడు మనకి ఇచ్చి మన జీవితాల్లో పిల్లగా ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని మరి మనం చూస్తుంటే మనం ఏమనుకుంటామంటే ఇంకా పెరిగి వరంగానే ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, పిల్లల బిషప్ మరి మరణాకు బిషప్గా ఉన్నటువంటి పోలీఫర్ అనేటువంటి అతను ఏమంటాడంటే, ఇంతకాలంలో చంపుటకు మరి అనేకులు అనగా చాలా మంది తీసుకుని పోయినారు, కానీ ఆయన ఒక్కటే మాట అంటాడు, హింసలలో క్రైస్తవత్వం ఉద్భవిస్తుంది అని జ్ఞాపకం చేసినాడు. కారణం ఏంటంటే ఆయన ఒక ఉద్దేశం, ఈ యొక్క హింసలో దేవుని యొక్క కార్యం ఎలా జరుగుతుంది అని ఒకవేళ మనం వస్తే, ఈ యొక్క యాక్టివేట్ అనేటటువంటి భక్తులు ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ గురించి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఓడకు తెరచాపలు అన్నీ ఉంటాయి, ఎన్నో తెరచాపలు ఓడకు కట్టబడి ఉన్నాయి, కానీ గాలి లేకపోతే ఆ ఓడ కదలదు, గాలి లేకపోతే ఆ ఓడ ఎక్కడికి కూడా వెళ్ళదు. కాబట్టి మనుషులైన మనం కూడా తెరచాపలుగా కట్టబడ్డప్పటికీ పరిశుద్ధాత్మ కాలం మనలో జరిగినప్పుడు మనం ఎక్కడికన్నా కదుల్చబడతామండి. కాబట్టి ఈ యొక్క తాత్పర్య ఆనాడు భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నది, నీవు కార్యం చేయగలవు, కానీ దానిని నీకు శక్తివంతంగా చేసుకునేటువంటి విధానం నీది మాత్రమే. ఇప్పుడు గాలి రావాలా, గాలి చేయాలా, అది కావాలని కాదు, కానీ మరి నువ్వు ఉన్నటువంటి జీవిత విధానంలోనే నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకోవాలనేటువంటి విధానం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరి ఎదురున్న ప్రియ దేవుడి సంఘమా, మరి మన జీవితాల్లో మనం ఎంతవరకు నిజంగా ఈ పరిశుద్ధ కార్యాల ద్వారా దేవుని యొక్క సంఘంలో గొప్ప ఆశీర్వాదాలకు కారకులు ఉంటామని మనం అనుకుంటున్నాం. మరి చాలా మటుకు మనం ఏం చేస్తామంటే, అది నేను చూసుకుంటాను, నాతో ఏమవుతుందని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధ పౌలు ఎవరైనా తిమోతి పుత్రం రాసి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాసినాడు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతారండి ఎవరండి? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా విశ్వాసంలో నీవు నా దీర్ఘ గ్రంథంలో నా ప్రేమను, నా ఓర్పును ఆ అంత్యోకయ లూకా యుకా అనే పట్టణంలో ప్రకారం ఏమంటారని హింసలన్నీ కూడా చెప్తున్నాడు. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించినాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ నాతో ఉంది కాబట్టి. ఎందుకంటే నాకు లోకంలో కలిగేటువంటి కష్టాలు, ఉపద్రవాలు, ఆయాసాలు, తొందరలు అవన్నీ కూడా నాకు వెంటాడుతుంది. అయినప్పటికీ వాటన్నిటిని జయించగల శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి ఎవరు ప్రయత్నం తిమోతి, నీవు కూడా పనిచేయి, నీవు కూడా అలా ఉండు, నీవు కూడా కార్యం చేయి, నీవు కూడా అభివృద్ధి జీవితం జీవించమని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇది ఉన్న దేవాలయకు వచ్చిన మనం ఏం తలచుకుంటున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యం చేయడానికి మనం సిద్ధంగా అవుతున్నామా? దేవుని కార్యాలు అనేటువంటివి మనం చేస్తే వస్తాయండి, ఎవరో ఇస్తే రాదు. కాబట్టి వీళ్ళ కార్యాలు అనుకుంటే దేశాల జనాలు మనం ఇప్పుడు పాడుకున్నటువంటి పాటలో దేశాల జనాలు ఏమనుకున్నాడండి? పరిశుద్ధాత్మ లేనిది
జీవం లేని బ్రతికేగాడు, పరిశుద్ధాత్మ లేనిది బ్రతికేగాడు, జీవం లేని బ్రతికేగా మన ముఖ్యంగా ఎట్లా జీవిస్తున్నాం అన్నమాట, కేవలం స్కెల్టన్. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది దేవుడి సన్నిధానంలో మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. మరి అన్నటప్పుడు కాదు మన శక్తి ఉంది, మనం దేవుడి కార్యం చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుని ఎలాగైతే ఎవరొచ్చినట్టు తిమోతి పరిస్థితి పౌలు అన్నాడు, అయ్యో ఇవన్నీ జరుగుతాయి, అయినప్పటికీ ఇంతలో దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను కార్యం చేసినాను. మన ఇంటిలో మనకు కూడా క్రైస్తవులు మనకు ఇంతలో కష్టాలు వస్తాయి, తొందరపడవలసిన అవసరం లేదు. మనకు తెలుసు, మనమందరం పాడబడతాం, కష్టాలే వచ్చినా కన్నీళ్ళే కలిగిన స్తుతి పాటలే పాడాలని పాడబడతాం చాలాసార్లు. అది ఎంతవరకు నిజంగా నమ్ముతున్నామండి? మరి కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు అయినప్పుడు స్తుతి పాటలు పాడాలి అనే మాట మనం అనుకుంటున్నాం, కానీ దాన్ని ఎంతవరకు పాటిస్తున్నామని చూస్తున్నప్పుడు వీళ్ళ ఎబ్రి పత్రికలో మరి 11వ అధ్యాయం 36-38 ఒకసారి చూస్తే, మరి ఇక్కడ దేవుని యొక్క సంకల్పంలో ఈ భక్తులు రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో 36 వచనం నుంచి 38 వరకు, మరికొందరు తిరస్కరములను కూడా దెబ్బలను, మరికొందరమైన ప్రజలను అనుభవించి రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోనూ, కొండలలోనూ, గోలలోనూ, సొరంగంలోనూ తిరుగులాడుతూ సంచరించినాయి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసధారంగా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మనకు మరి శ్రేష్టంగా దానికి ముందుగా మరి సిద్ధపరచడం కనుక ఆ వాగ్దాన జీవితం మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంటినున్న పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేస్తానని ధైర్యం మనకు రావాలి. రెండోది మరి మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటటువంటిది ఆదరణ ఉంటుంది, అనగా శక్తిని అందుతున్నాం. రెండోది కార్యాలు చేస్తాం. మూడోది ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే క్రియగా దేవుని యొక్క ఆదరణ మనకు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చేస్తానుకుంటున్నావో, ఏ కార్యమైతే చేస్తానుకుంటున్నావో దానికి దేవుని యొక్క ఆదరణ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆదరించేటటువంటి దేవుడు నాతో ఉన్నాడా, నన్ను ధైర్యపరిచేటటువంటి దేవుడు నాతో ఉన్నాడా, నా దేవుడు ఎంతగానో నాతో ఉన్నాడా చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు దేవుడు మనతో ఉన్నాడండి. అందువరికి యేసు ప్రభు తన శిష్యులకు చివరికి చెప్పుకుంటుంటే ఏమని చెప్తున్నాడంటే, మీ హృదయంలో కలవరపడని. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం, అయ్యా నేను ఇన్ని దినాలు ఉన్నాను, 3.5 సంవత్సరాలు మీతో జీవించినాను, కానీ ఇప్పటి నుంచి నేను ఉండలేను, ఎందుకంటే నేను వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అనుకుంటున్నారు మేము అనాథలమని. ఎవరు కూడా అనాథలం కాదండి. మనం పాడబడతాం, కానీ అన్నాడు నేను అనాథనని పాడబడతాం కదా. ఎందుకంటే కాలు ఎన్నడూ నేను అనాథం, నిజమే. మనం ఎప్పుడు కూడా అనాథం కాదండి. మన ప్రియులు లేకపోయినా, మన యొక్క ఎవరు లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు నిన్ను ధైర్యపరచలేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకంటే మనం అందరికీ ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలోనే ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనల్ని ఆవరింపజేస్తున్నాడు. అందువరకే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి 20వ వచనంకి వచ్చే వరకు ఆ మాటలని పట్టాలు వచనంలోనే యేసు ప్రభు తన శిష్యులకు జ్ఞాపకం చేసి చివరికి వచ్చి ఏమన్నాడంటే ద్రాక్ష వల్ల గురించి చెప్పుకుంటూ వస్తూ మరి 26వ వచనంకి వచ్చే వరకు ఏమన్నాడంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్ద నేను పంపము వాదనక త్వరగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి సాక్షి ఇచ్చారు. అనగా పరిశుద్ధాత్మ యొక్క కార్యం మనల్ని ఆదరించి ఈ లోకంలో సాక్షిగా నిలబెడుతుంది. అలాంటప్పుడు ఎందుకు మనం అదైనా పడుతున్నాం? ఎందుకు మనం ఈ లోకంలో అవిశ్వాసంతో ఉంటున్నాం? ఎందుకు మనం దేవుని యొక్క సంఘాలలో దేవుని విధంగా జీవించలేకపోతున్నాం? వీళ్ళరా మరి ఆదరణ మనకి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తుంది. కంఫర్ట్ అనగా ఆదరణించేటటువంటి విధానం దేవుడు మనతో ఉంటున్నాడు. స్వచ్ఛందంలో ఆత్మ మీ మీదకి వస్తుంది కాబట్టి మీరు ఈ లోకంలో ఏమేం చేస్తారు? సాక్షులు ఉంటారు. ఎంతమంది అనుకుంటున్నామని సాక్షులు ఉండాలని? చాలాసార్లు పాడబడతాం, సాక్ష్యం ఇచ్చేదా స్వామి యేసు చాలాసార్లు కదా. 356 కీర్తన ఎప్పుడు పాడతాం, సాక్ష్యం ఇస్తుందా ఇస్తా అని అంటాం, కానీ ఎంతవరకు ఇస్తున్నాం? ఆది సంఘం వాళ్ళకి ఇంతలు వచ్చినాయండి.
120 మంది ఎస్సీలలో ఉండి ఏసులో చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి పరిశుభ్రత దిగొచ్చినప్పుడు వారికి ఒక గొప్ప ఆదరణ కలిగింది. ఏంటంటే ఒకప్పుడు తిరిగివారుగా, ఒకప్పుడు ఏడ్చబడినటువంటి వారుగా, ఏసులో మా దేవుడు కారణమైనటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కసారి చూడండి, యోహాను సువార్త అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారంటే, నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప అద్భుత కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. మరి అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదట 4వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పాపలను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా దేవుని స్తోత్రం. వాళ్ళు ఏంటండి? విద్యలేని వారు. ఈ దినం మనం ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, మంచి జ్ఞానం కలిగి ఉన్నాం, పీజీలు కలిగినాం, డిగ్రీలు కలిగినాం, ఇంటర్లు కలిగినాం, అన్ని చేస్తున్నాం. కానీ మరి ఎంతవరకు మనం దేవుని శక్తిలో బలపడుతున్నాం? ఎంతవరకు దేవుని పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుందండి? మరి ధైర్యపడుతుంది. పేతురు యోహాను ఒకప్పుడు దేవుడు ఎరగనటువంటి వారుగా మాకు ఆదరణత లేడమైనటువంటి అవిశ్వాసంలో జీవించిన వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందినారు, వారు పేతురు యోహానుల ధైర్యం చూసి వాళ్ళు విద్యలేని పాపాలని ఎవరు సర్టిఫికెట్ ఇస్తున్నారో తెలుసా? ఇక్కడ ఎవరు ఇస్తున్నారండి? సన్హెద్రిన్ సభ వారు. సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానవంతులు, విద్యావంతులు, మేధావులు, ధర్మశాస్త్రం చదివినటువంటి వారు. మరి ఈ సన్హెద్రిన్ సభలో ఉంది రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు. వారందరూ రోమా ప్రభుత్వమే అధికారంగా ఉన్నటువంటి వారు. వాళ్ళు ఏమంటారు? అయ్యా, మనం పరిశుద్ధాత్మను భంగపరచబడుతున్నాం, కానీ ఆ పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు వారు శక్తి నొందినారని మరి 2వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తాం. ఆ యొక్క శక్తి ఎప్పుడైతే పొందిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ధైర్యంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు. సాక్షిగా జీవితం క్రైస్తవ సంఘాన్ని. కాబట్టి ఈ జన్మ దేవుని సంఘానికి వచ్చినటువంటి మనం మరి ఎంతమంది దేవుని సంఘాల్లో శ్రమను పొందడానికి సిద్ధపడుతున్నాం. మరి మనం చాలాసార్లు మన జీవితాల్లో ఈ శ్రమలు అనేటువంటి కలిగినప్పుడు మనం చాలాసార్లు వెనుకంజ చేస్తున్నాం. కానీ మనకందరూ తెలుసు, మన దేశానికి వచ్చినటువంటి మిషనరీ ఎవరండి? మొట్టమొదట తోమా వచ్చి సువార్త సేవ చేస్తే అతను కలిగేదేంటి? సాక్ష్యం ఇస్తే సెయింట్ థామస్ చర్చ్ అని మనం వెళ్తాం. మెడ్రాస్ వెళ్ళి చూసినాం కదా చాలాసార్లు. అక్కడ అతను ఎంతో ఉంది అని చూసినాం కదా. అప్పటికి అతన్ని బల్లెళ్లతో పొడిచి విడిపించినారు. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తు గురించి సాక్షి లేదు. లేదా నేను దేవుని కార్యం చేస్తున్నాను, పరిశుద్ధాత్మ వరం కలిగి ఉన్నాను కాబట్టి నేను దేవుని వరకు సాక్షిగా ఉంటాను. ఉండదు. మీకందరికీ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. బ్లాండేనా అనేటువంటి స్త్రీ ఇంగ్లాండ్ దేశంలో, ముఖ్యంగా ఈ యొక్క మరి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ఏమన్నారంటే, ఆ పాప 12 సంవత్సరాలు కలిగినటువంటి పాప, అమ్మ నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడద్దు, యేసు ప్రభు గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు అని చెప్పేసి మరి ఆ యొక్క మాట మనం కలిసినప్పుడు పోయినారా, ఈ బ్లాండ్లకు వాళ్ళు గట్టి ఎత్తారు. నువ్వు అసలు ఒకవేళ అట్లా చేస్తే నేను తప్పకుండా గుర్రాలతో తొక్కించి చంపేస్తామని గ్రౌండ్ మధ్యలో నిలబెట్టినారు. నిలబెట్టి ఆ బ్లాండ్లతో చెప్పినారు, చివరికి ఇప్పటికైనా చెప్పు యేసు ప్రభు నమ్ముకోనని, ఇప్పటికైనా చెప్పు నేను యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నానని, ఇప్పటికైనా చెప్పు నేను దేవుని కార్యం చేయనని ఇప్పుడు వదిలిపెట్టాను అంటే ఒక ఆ బ్లాండ్ అన్నటువంటి మాట ఏంటంటే, నేను చనిపోయిన పర్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పేసి ధైర్యంగా నిలబడినప్పుడు గుర్రాలతో తొక్కించి చంపినారు. అయినప్పటికీ అదేంటంటే నేను క్రీస్తు బిడ్డను అనగా ప్రియులారా, క్రైస్తవ సంఘం నిలబడడానికి కారణం ఏంటంటే
పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినాయి కాబట్టి ఇంతలో దేవుని సంఘంలో మరి పిల్లల అనేకమైన సంఘం పుట్టింది కాబట్టి ఈ దినంలో నీవు నేను ఇంత చక్కగా కూర్చొని ఆరాధన చేస్తున్నాం. మనకి ఎలాంటి శ్రమలు లేవండి. 4వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో జరిగినటువంటి ఇంతలో మనకు బుద్ధి కూడా లేదు. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసింది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఎవరైతే దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించి పరిశుద్ధాత్మ చేత బ్రతకాలనుకుంటున్నారో మరి తీతు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నామని కొన్ని మాటలు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనులను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభకరమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవులను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదుర్కొచ్చు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధించుతున్నది. వీళ్ళగా పరిశుద్ధాత్మ వరాలు పొందినటువంటి వారు లోకంలో జీవించేటువంటి విధానం ఏంటంటే మన అనగా మహాదేవులను రక్షకుడైన యేసుక్రీస్తుకు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదుర్కొచ్చు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధిస్తున్నది. ఆయన సమస్త కృతజ్ఞతలని మనలను విమోచించి సత్వేల అంత ఆసక్తి గల ప్రజలుగా తన కోరుకుంటూ మన పవిత్ర కొరకు తన సొత్తుగా తీసుకోవడానికి తను తానే మన కొరకు ఆశిస్తున్నాడు. ఈత ప్రభు శివరికి పొందిన స్థానం ఏంటంటే మనమందరం పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ఆదరించబడి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆదరణ పొంది దేవుని యొక్క రక్తం చేత కడగబడి దేవుని యొక్క రక్తంలో పాల్గొని ఆయన ప్రేమిగా ఉండి ఈ లోకంలో ఆదరించబడి మన ఆయన సాక్షులు ఉండాలని దేవుడు వాళ్ళకి కోరుకుంటున్నదండి. భక్తితోనూ విశ్వాసంతోనూ అనేక సాక్షులు ఉండాలని మరి తీతుకు రాసినటువంటి గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధ పౌల మాట జ్ఞాపకం చేస్తాడు. మరి ఇదే వాళ్ళకి వెళ్ళకముందు నీవు నేను ఏ నిర్ణయం తీసుకుంటున్నాను? పరిశుద్ధాత్మ వరాలు కలిగినటువంటి వారు ఒక మిషన్ అనగా మనకు మిషన్ అంటే ఏంటంటే అర్థం? మిషన్ అనే మాటకు అర్థమైందని మిషన్ అంటే చైతన్యవంతం. చైతన్యవంతం అంటే ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుందని ఆగేది కాదు, నో స్టాప్. ఎప్పుడు కూడా చైతన్యం. మనం అందరికీ చైతన్య యూత్ అని పెట్టారు. చైతన్యం అంటే కదిలిస్తూనే ఉంటుంది అనమాట. తాను వెళుతూ ఇతరులను చదివించేది. మరి అది మిషన్. కాబట్టి క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్న మిషన్ ఏంటంటే పరిశుద్ధాత్మ వరాల ద్వారా మనం అనేకులను కదిలించి పరిశుద్ధాత్మ వరం ద్వారా మనం శక్తివంతులమై అనేకులను శక్తివంతులు చేయడం, పరిశుద్ధాత్మ కాలం ద్వారా మనం దేవుని యొక్క కార్యం పొంది అనేకులను కార్యం పొందాల్చడం, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆదరించబడి మనం అనేకులను ఆదరించడం, అదే మన మిషన్. కాబట్టి ఈ దిన ఈ దేవాలయం వెళ్ళక ముందు ఆయన పరిశుద్ధ బలం సమీపించక ముందు ప్రభువు నా కొరకు ఇంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మరి నేనేం చేయాలా, ఎలాంటి ఆత్మకార్యాలు సురక్షితపడాలని ఒక్కసారి నిర్ణయం చేసుకుని ఎవరికి వారు నిర్ణయం చేసుకుని దేవాలయం వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాం. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడాన్ని గ్రహించి దీవించడం దాకా ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా మా తల్లి నీకు వందనాలు నాయన. ఇంతవరకు పరిశుద్ధాత్మ యొక్క కార్యాలయంతో మాకు నేర్పినావు. మేము శక్తివంతులం కావాలని నీ కార్యంలో అనగా నీ సాధనంగా ఉపయోగించబడాలని మేము నీ యొక్క ఆదరణ చేత ఎలాగ ఆదరించబడుతున్నామో ఇతరులను కూడా అనేకలను ఆదరించాలని నీవు కోరుకున్నటువంటి దేవుడు. మన ఆస్తి ఒకవేళ లేకపోతే ఇది సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఈ మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలు నాయన. ఎందుకంటే మా తండ్రి మేము ఒక రకంగా బలహీనం శరీరంతో ఉన్నాం, కానీ నీ ఆత్మ మాకు ఉంటుంది. కార్యాలు చేసేటటువంటి వాడు నీవు, అద్భుతాలు చేసేటటువంటి వాడు నీవు, నడిపించేటటువంటి వాడు నీవు, సాక్షులుగా నిలబెట్టేటటువంటి వాడు నీవు. కాబట్టి ఆ జీవితం మీద మేము కలిగి ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు ఆ క్రైస్తవ విలువలను చాటి చెప్పేటటువంటి సాధనాలుగా మమ్మల్ని ఉపయోగించుకున్నది నీ పేరున తండ్రిని వేడుకొంటున్నాను స్వామి. ఆమేన్.
సంగమ తేలి నిలబడి ఉండగా ఒక దేవాలయం పుస్తకంలో నుండి 5వ పుటలో ఉంటున్నాను. నైతిక విశ్వాస సూత్రం ద్వారా మరొకసారి మనకు విశ్వాసాన్ని దేవుని యొక్క సన్నిధిలో బలపరుచుకుందాం. 5వ పేజీలో ఉంటున్న నైతిక విశ్వాస సూత్రంలో అందరం కలిసి చెప్పుదాము. ఒక్కడే దేవుడు నమ్ముతున్నాను. కుమారుడు ఒక్కడే నమ్ముతున్నాను. తల్లితో ఏకత పొందగలవాడై ఉన్నాడు. సమస్తము ఆయనలో పడకండి. ఆయన మనుషులమైన మన కొరకు మనుషుల కొరకు పదకొండు దిగి వచ్చి పరిశుద్ధాత్మ వల్ల కన్యకు మరియకు శరీరంగా మనుషులాయి ఆయన మన కొరకు పసిపిల్లాల కాలమందు సిలువలో వేయబడి ఆయన బాధపడి పాత్రించబడి లేఖల ప్రకారం మనకు తిరిగి లేచి పరలోకం లేచి తండ్రి కూర్చేటి వరకు నా కూర్చున్నాను. ఆయన ప్రజలకు ముద్రకు తీర్పు ఆయనలో తిరిగి వచ్చును. ఆయన రాజ్యంలో మొత్తం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును. తండ్రి కుమారుని నీవు బయలుదేరువాడును. తండ్రితోనూ కుమారుతో కూడా ఆరాధింపబడి మహిమపొందువాడును. నమ్మకం ద్వారా పట్టిన వాడునై ఉన్నాడు. వారిలో ప్రారంభించమన్న అపరిస్థితులైనాను. పాపములైన ఒకటే పాపములు పొందుతున్నారు. కూర్చునండి. మన మధ్యలో చూసేవారు గారు ప్రశ్న చదివి చెప్పారు. దయచేసి పట్టణం గమనించండి. శుక్రవారం ఆదివారం చెల్లించబడిన కానుకల వివరాలు. ఉదయం 7 గంటలకు సాధారణ కానుక 8,255 రూపాయలు. కృతజ్ఞత కానుక 1,700 రూపాయలు. సండే స్కూల్ ద్వారా 715 రూపాయలు. 9:06 సాధారణ కానుక 5,311 రూపాయలు. కృతజ్ఞత కానుక 3,100 రూపాయలు. సండే స్కూల్ ద్వారా చెల్లించినవి 430 రూపాయలు. బాక్స్ కలెక్షన్ 70 రూపాయలు. మంత్లీ కలెక్షన్ ద్వారా వచ్చినవి 14,700 రూపాయలు. యూత్ ఫెలోషిప్ కలెక్షన్ 233 రూపాయలు. షాపూర్నగర్ చర్చ్ నుంచి వచ్చిన కలెక్షన్ 2,237 రూపాయలు. షాపూర్నగర్ చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తమై చెల్లించబడిన కానుక 3,500 రూపాయలు. న్యూ చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం చెల్లించబడిన కానుక మిస్టర్ కొంపల్లి కీర్తి కుమార్ 10,000 రూపాయలు. మిస్టర్ రావుల భాస్కర్ 10,000 రూపాయలు. మిస్సెస్ రత్నమాల 1,000 రూపాయలు. మిస్టర్ పి సునీల్ కుమార్ 2,000 రూపాయలు. మిస్ పి ఎం ప్రియదర్శిని 500 రూపాయలు. కుమారి పి సారా 1,000 రూపాయలు. నూనెం కవర్ ద్వారా వచ్చినవి 3,000 రూపాయలు. గత వారం చెల్లించబడిన మొత్తం కానుకలు 67,742 రూపాయలు. వచ్చే వారం ప్రసంగికులు ఉదయం 7 గంటలకు మన సంఘంలో రెవరెండ్ డాక్టర్ పి జేమ్స్ మిశ్రితం గారు ప్రసంగిస్తారు. అదేవిధంగా 2/6 గంటల ఉదయం రెవరెండ్ డాక్టర్ ఎస్ ప్రసాదరావు నటిస్తారు. ఉదయం 10:30 గంటలకు సెయింట్ పీటర్ చర్చ్ కుక్కట్పల్లిలో మిస్టర్ ఎం అజరయ్య నటిస్తారు. ఉదయం 10:30 గంటలకు సెయింట్ మాథ్యూస్ చర్చ్ షాపూర్నగర్ మిస్టర్ కేవీ క్రిస్టఫర్ నటిస్తారు. ఉదయం 10:30 గంటలకు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నందు రెవరెండ్ ఎం జయనందరాయ్ గారు ఆరాధన మరియు కూలికమైన జరిపిస్తారు. మరి గత వారంలో మన సంఘ సభ్యులు మరణించిన వారి వివరములు లేట్ మిస్టర్ రాములు డీకేగూడ వాస్తవులు మన సంఘ సభ్యులైన శరత్ కుమార్ వారి తండ్రి గారు గత సోమవారం ప్రభుత్వాన్ని ఇచ్చించారు. ఈ సాయంత్రం మెథడిస్ట్ చర్చ్ 6 గంటలకు మెమోరియల్ సర్వీస్తారని తెలియజేస్తున్నారు. రెండవదిగా మిస్టర్ ఎం స్వామిరాజ్ మన ట్రెజరర్ మిస్టర్ కె శాంసన్ వారి మామగారు బుధవారం ప్రభుత్వం నిర్వహించినారు. అదేవిధంగా మిస్ అల్లు మేరీ వైఫ్ ఆఫ్ ఏజే దేవదాస్ వీరు ఏవి బాబురావు గారి సిస్టర్ ఇన్ లాగా తెలియజేస్తున్నారు. ఈ మరణం గత శనివారం రాత్రి జరిగిందని తెలియజేస్తున్నారు. యూత్ రిట్రీట్ మరి ఈ చనిపోయిన వారి కుటుంబాలకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. వచ్చే సెకండ్ సాటర్డే